హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మనం ఎప్పుడెప్పుడు రిలీజ్ అయిద్దా అనుకునేది మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ సినిమా అనేది రిలీజ్ అయిపోయింది. ఓజీ ఎవరు అనేది ఆపేదని ఒక టైటిల్ అయితే మన దగ్గరికి వచ్చారు. సో అదైతే కంప్లీట్ గా ఈ రోజు రిలీజ్ అయింది. సో టాక్ అయితే చూసారు కదా భయ్య, దుమ్ము రేగిపోతుంది. సో మొత్తానికి అయితే మనం పాత పవన్ కళ్యాణ్ చూసాం కదా, ఎప్పుడెప్పుడు అంటే ఒక లవర్ బాయ్ గా, లేకపోతే ఒక యాక్షన్ డ్రామాగా ఇలాంటివి చూసాం. కానీ ఒక గ్యాంగ్స్టర్ పవర్ఫుల్ పాత్రలో అయితే ఈ రోజు అయితే మనకు ఆ కోరిక కూడా తీరిపోయిందనే చేసుకోవాలి. సో ఈ సినిమా మొత్తానికి ఏంటంటే నేను గమనించింది, ఈ సినిమా అయితే కంప్లీట్ గా ఒక గ్యాంగ్స్టర్ తో స్టార్ట్ అయ్యే సినిమా ఇది. సో ఆయనకు జరిగిన ఆ లైఫ్ లో జరిగిన కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఒక డ్రామాగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఫ్యామిలీస్ కి అయితే కొంచెం బోర్ కొట్టవచ్చు, లేకపోతే ఏంద్రా ఈ కత్తులు ఏంది, నరకడం ఏంది, ఈ అంత బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎప్పుడో 90s 80 ఈ ఫాలోవర్స్ ఏంది అనేది అయితే అనిపించవచ్చు ఫ్యామిలీస్ కి అయితే నేను చెప్తున్నాను. సో యూత్ కి అయితే భయ్య సినిమా అయితే అట్లా చింపి పడేసినట్టే ఉంది. సో ఆ గెటప్, ఆ కట్అవుట్ నిజంగా మన ఖుషిలో ఒక చిన్న ఆ కత్తి పట్టుకొని ప్రాక్టీస్ చేసే సీన్కే కాగితాలను ఎగిరిపోయి థియేటర్లు పగిలిపోయిన రోజులు అవి. సో కంప్లీట్ గా సినిమా అంతా కూడా అలాగే తీయటం అనేది ఎక్సలెంట్. డైరెక్టర్ అయితే పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా చేశాడు. సో చిన్న డైరెక్టర్ అంత ఎక్స్పీరియన్స్ లేకున్నా కానీ మన ఓజీ లాంటి ఒక పెద్ద హీరోని తీసుకొచ్చి ఇలాంటి సినిమాలో పెట్టి మరి అంత బిజీ షెడ్యూల్ కూడా షెడ్యూల్ తీసుకొని మన హీరోతో అయితే ఇలాంటి గొప్ప సినిమా అయితే తీశారు కాబట్టి డైరెక్టర్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అనుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నిజంగా మీసం మిలేసి ఆడియో ఫంక్షన్ రోజు చెప్పిండు తమనన్న. సో చెప్పిన ఎత్తుగానే నిజంగా ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే థియేటర్లో ఆ బ్యాక్గ్రౌండ్ థీమ్స్ కానీ, మ్యూజిక్స్ కానీ, ఆ ఫైటింగ్ సీన్స్ కానీ, అసలు థియేటర్లో ఇంటర్వెల్ సీన్స్ చాలు పోయి, ఇంటర్వెల్ సీన్లు ఉన్న ఆ ఫైటింగ్ చాలు ఆ థియేటర్ దద్దరిల్లిపోతుంది సరౌండింగ్. సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన పవర్ఫుల్ అయితే అంతా ఇంత కాదు. సో మనం నేనైతే స్టోరీ అయితే కంప్లీట్గా అయితే చెప్పట్లేదు, నేను కొంచెం ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను తప్ప స్టోరీ ఎలా ఉంటుంది ఏంటైతే మనకు వద్దు, ప్రతి ఒక్కరు చూడాల్సిందే. సో అదే రకంగా ప్రతి షో అయితే హౌస్ఫుల్ అయితే నడుస్తుంది. మేమే సినిమా చూడడానికి అయితే చాలా ఇబ్బందులే పడ్డాము. టికెట్ మేము సాధించడానికి అయితే చాలా ఇక్కట్ కూడా పడ్డాము. సో అలా మొత్తానికి అయితే సినిమా అయితే చూసాము, చాలా బాగుంది. థియేటర్లోనే చూడండి, ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ థీమ్స్ కూడా మీరు ఎంజాయ్ చేయాలి, ఆ మ్యూజిక్ ఎంజాయ్ చేయాలంటే కంపల్సరీగా థియేటర్ సరౌండింగ్ చూడండి. ఎక్సలెంట్ ఉంది సినిమా అయితే, ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన సినిమా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే ఈ పండగ నిజంగా పండగలానే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.